జుట్టు దువ్విన వెంటనే దువ్వెనమీదే ఎక్కువ వెంట్రుకలు కనిపిస్తున్నాయా? అంటే జుట్టు రాలే సమస్య మొదలైంది అన్నమాట. కానీ టెన్షన్ పడొద్దు. ఈరోజు మీ కిచెన్లో ఉండే సింపుల్ పదార్థాలతో జుట్టు రాలడాన్ని ఆపే అద్భుతమైన చిట్కాలు చెబుతా. కారణమేమిటి? ఇప్పటి లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ ఇవన్నీ కలిపి జుట్టు రాలడాన్ని పెంచేస్తున్నాయి. చాలామంది మార్కెట్లో దొరికే క్రీమ్స్, ఆయిల్స్ వాడుతుంటారు, కాని ఎక్కువసార్లు ఫలితం ఉండదు. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎర్రపప్పుతో హెయిర్ కేర్ నమ్మలేకపోతున్నారా? మీ వంటగదిలో ఉన్న ఎర్రపప్పు, మసూర్ దాల్ తోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే ఎర్రపప్పులో ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, విటమిన్ సి ఇవి జుట్టుమూలాలను బలపరుస్తాయి, తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో జుట్టు వేగంగా పెరుగుతుంది, మెరుస్తుంది కూడా. విధానం: ఎర్రపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయం పేస్ట్లా చేసుకోండి. ఈ పేస్ట్ను జుట్టుకి బాగా రాసి 30 నిమిషాలు ఉంచండి. తర్వాత మైల్డ్ షాంపుతో కడుక్కోండి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే ఫలితం ఖాయం. మెంతులు, కరివేపాకు మాజిక్. ఇంకో సింపుల్ రెమెడీ: మన ఇంట్లో ఉన్న మెంతులు మరియు కరివేపాకు తయారీ విధానం: టీస్పూన్లు మెంతులు, 1 గుప్పెడు కరివేపాకు తీసుకోండి. నీటిలో వేసి సగం కప్పు అయ్యే వరకు మరిగించండి. ఆ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ను జుట్టుకు రాసి గంట తర్వాత కడుక్కోండి. ఇలా రెగ్యులర్గా చేస్తే జుట్టు రాలడమే కాదు, కొత్త జుట్టు కూడా పెరుగుతుంది. ఈ చిట్కాలు సహజమైనవి కాని ప్రతి ఒక్కరికి ఫలితం వేరుగా ఉంటుంది. కాబట్టి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ లేదా హెయిర్ నిపుణుడిని సంప్రదించండి. ఇలాంటి హెల్త్, బ్యూటీ టిప్స్ మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు.